వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉగాది పర్వదినం సందర్భంగా తిలక్ రోడ్లోని రెడ్డి కన్వెన్షన్ హాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమం. హాజరైన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో బీజేపీ నాయకురాలు హారిక ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు. హాజరైన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ఘనంగా నారాయణపురం సత్యమ్మ తల్లి 25వ జాతర మహోత్సవాలు. అమ్మవారికి నూతన వస్త్రాలంకరణ, నైవేద్య సమర్పణ. సీతానగరంలో పల్లె పండుగ ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన జీవితంలో కష్టసుఖాలకు, నష్టాలకు ప్రతీకలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా తిలక్ రోడ్లోని రెడ్డి కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఆయన పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయించారు. మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రఫమ్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పంచాంగ శ్రవణ కార్యక్రమానికి హాజరై విన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం గురించి సరదాగా చెబుతూ నవ్వులు పూయించారు. ఉగాది పచ్చడిలోని తీపి, చేదు, వగరు, పులుపు లాంటి షడ్రుచులు మన జీవితంలో కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు మొదలైన వాటిని ప్రతిబింబిస్తాయని అన్నారు. రాశి ఫలాలు ఎలా ఉన్నా మానవ ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. రాష్ట్రానికి రాజు చంద్రబాబు, దేశానికి రాజు నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో ఉండి దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ రోజు చాలా శుభదినం. యావత్ ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా ఈ ఉగాది పండగను ఎంతో సెంటిమెంట్గా, ఈ ఉగాది రోజుని మంచి జరిగితే అన్ని ఈ సంవత్సరాంతం కూడా అంతా మంచి జరుగుద్దనే భావంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ రాజమండ్రి సిటీకి వస్తే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మన సిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఈ రోజున పండితుల్ని పిలిపించి ఈ కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు రాసులు ఓకేనా, విశ్వమంతటా ఉన్న తెలుగు ప్రజలు అందరికీ కూడా విశ్వావసు సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అనగానే తెలుగువారి ఒక పండుగ, మన సంస్కృతి, మన సాంప్రదాయం. మరి ఏదైతే ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక సమ్మేళనం. ఏదైతే ఉగాది పచ్చడిలోని ఒక 6 రుచులు ఏదైతే ఉంటాయో ఈ యొక్క జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. మరి ఆ ప్రతిబింబంలోనే ఏదైతే ఉన్నాయో మనం స్వీకరిస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా సుఖాలని, కష్టాలని, బాధ్యతల్ని, అవమానాల్ని అన్నీ కూడా సమపాలుగా స్వీకరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది. మరి ఈ యొక్క నూతన సంవత్సరం ఏదైతే తెలుగువారి యొక్క నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో దినదిన అభివృద్ధి చెందాలని, ఆయా రంగాల వారు అభివృద్ధి చెందడంతో పాటు 10 మందికి కూడా తోడ్పాటు అందించే విధంగా, సహకరించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని, ఇది ఒక కొత్త సంవత్సరం, కొత్త ఆలోచనలు.
మతం కన్నా మానవత్వమే దేశానికి హితమని తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు తనకు బోధించింది అదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక ఆనంద్ రెజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక ఆధ్వర్యంలో ముస్లింలకు ఆత్మీయ ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో అల్లాహ్ను ఆరాధించే ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. రంజాన్ పండుగ అంటే పవిత్రమైన ఆత్మ బలిదానమని పేర్కొన్నారు. కళలకు కానాచి వంటి రాజమహేంద్రవరం సోదర భావానికి ప్రతీక అని ఎంపీ పురంధేశ్వరి కొనియాడారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన రాజమండ్రిలో ఒకరినొకరు కలుపుకుంటూ సాగిపోయే మంచి సమాజం కనిపిస్తుందన్నారు. ఇటువంటి సోదర భావానికి చిచ్చు పెట్టే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే ఈ ప్రయత్నాలకు ఏ ఒక్కరు లొంగిపోకూడదని పిలుపునిచ్చారు. ఆత్మ బలిదానానికి ప్రతీక రంజాన్ అని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. సమాజమంతా ఒకటిగా జీవించాలని, దేనికోసమైన ఆత్మ బలిదానం చేశారో ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. మనమంతా మానవులన్న భావంతో ముందుకు వెళ్లాలన్నారు. నారాయణపురం దేవస్థానాల వీధిలో సత్యమ్మ తల్లి అమ్మవారి 25వ వార్షిక జాతర మహోత్సవాల భాగంగా ఆదివారం పంచామృత అభిషేకం, మంగళ స్నానం, నూతన వస్త్రాంకలన, నైవేద్య సమర్పణ ఘనంగా జరిగాయి. జక్కంపూడి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పర్యవేక్షణలో వారి నివాసం నుంచి పుట్టింటి పసుపు అమ్మవారి గరగల వాయిద్యాలతో తీసుకువచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 8 వరకు జాతర మహోత్సవాలు కొనసాగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు దొడ్డ పద్మనాభం, ఆకేటి ఆది విష్ణుమూర్తి, మానే నోరబాబు, దొడ్డ నరసింహమూర్తి, చంటి, వాండ్రపు వెంకటేశ్వరరావు, డబ్బీరు శ్రీను, మానే ఆదిబాబు, వీర శ్రీ కృష్ణ భగవాన్, కోల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ స్థానిక తిలక్ రోడ్లోని పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో శ్రీ విశ్వవసనామ సంవత్సర సందర్భంగా ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు ఆయురారోగ్యాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన అందించారని పేర్కొన్నారు. ఉగాది వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణకు మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, రౌతు సూర్యప్రకాష్ రావు, రాష్ట్ర మాజీ హౌసింగ్ బోర్డు చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విశ్వవసనామ సంవత్సరం ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారి ఆఫీస్లో మా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్గ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే మాజీ హౌసింగ్ బోర్డు చైర్మన్ శర్మారెడ్డి గారు, అలాగే మాజీ పార్టీ అధ్యక్షుడు శ్రీని గారు, అందరి సమక్షంలో పత్రికా విలేకరులందరికీ కూడా విశ్వాసనామ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ విశ్వాసనామ ఉగాదిలో అందరూ కూడా ఆయురారోగ్యాలతోనూ సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి కోరుకుంటూ దానికి అనుగుణంగా మా పార్టీ గతంలో చేసిన పరిపాలన ఏ విధంగా రైతులు కానీ మరి ముందుగా అందరికీ విశ్వసనామ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ రోజున మరి గూడూరు శ్రీనివాస్ గారు పార్లమెంటరీ కంటెస్టెంట్ గారు ఆఫీస్లో ఈ రకంగా ఉగాది మరి సెలబ్రేషన్స్కి అందరం హాజరవడం, అదేవిధంగా దీనికి ముఖ్య అతిథుల కింద ఇచ్చేసిన వేణుగోపాలకృష్ణ గారికి, అదేవిధంగా రౌతు సూర్యప్రకాష్ రావు గారికి, అదేవిధంగా మరి నందీప్ శ్రీనివాస్ గారికి, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు ఉగాది పచ్చడి ఏ రకంగా అయితే అన్ని రకాల రుచులతో ఉంటుందో అలాగే మన జీవితం కూడా అన్ని రకాల రుచులతో, అటు తీపు పులుపు అన్ని రకాల టేస్టులతో మరి ప్రతి ఒక్కరి జీవితం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జగనన్న తరఫున కూడా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో గెలుపు ఓటమి అన్నది అది దైవ నిర్ణయం అండి. ఖచ్చితంగా మరి జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా సీఎం కింద ఎన్నో మంచి పనులు చేశారు. సో ఈ రోజున మరి ప్రతిపక్ష హోదాలో ఉంటూ కూడా మన ప్రజల పక్షాన ఆయన పోరాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని
అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులందరికీ మంచి పంటలు పండాలి, మంచి దిగుబడులు రావాలి, వ్యాపారవేత్తలందరికీ కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలు లాభదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాదాపుగా ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఎన్నికల వాగ్దానాలను ఈ రోజుకి కూడా పూర్తిగా ఎక్కడ నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఏడాది కాలం వారికి అవకాశం ఇవ్వడం జరిగింది, ఓపికగా సహనంగా ఎదురు చూడడం జరిగింది. ప్రజల్లో కూడా మెల్లగా వ్యతిరేకత అనేటువంటిది తీవ్ర స్థాయిలో పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా బాధ్యత గల ప్రతిపక్షంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో, మా పార్టీ అధ్యక్షుల యొక్క నాయకత్వంలో, అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క నాయకత్వంలో ప్రజల పక్షాన వచ్చే ఈ ఏడాది డెఫినెట్గా మరింత ప్రజల పక్షాన పోరాడేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి కొత్త సంవత్సరం. నమస్కారం. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అని మనకున్న నానుడి. తెలుగువారు జరుపుకునేటువంటి అతి సాంప్రదాయ సంతోషకర వేడుక ఉగాది. విశ్వావసునామ సంవత్సర ఉగాదిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. రాజమండ్రి పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గూడూరు శ్రీనివాస్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారి ఆఫీస్లో అరేంజ్ చేసి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయాలని మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు గారు, అలాగే హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షర్మిలారెడ్డి గారు, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నందెపు శ్రీనివాస్ గారు, ఇంకా తదితర పెద్దలందరూ పాల్గొన్నాం. ముందుగా నేను అన్నట్టుగా తెలుగువారు జరుపుకునేటువంటి అతి ముఖ్యమైన ప్రముఖమైన ఆనందాలతో జరుపుకునేటువంటిది విశ్వవ్యాప్తంగా, అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు జరుపుకునేటువంటి ఈ ఉగాది వేడుక. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎజెండా అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆదివారం సీతానగర్ గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా గ్రామస్తులందరూ సాంప్రదాయ వస్త్రాధారణలో మంగళ వాయిద్యాలతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవం చేశారు. ఉగాది పండుగ పురస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామి గుడి వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించి 12 రాష్ట్రాల వారి జాతక ఫలాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం సమానంగా ముందుకు నడిపిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు పల్లె పండుగ ఉగాది పంచాంగ శ్రవణం అమరావతిలో ముఖ్యమంత్రి గ్రామాల్లో ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఈరోజు సీతానగరంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని, ముఖ్యంగా దీని ఉద్దేశం పేద ప్రజలకు ఆర్థికంగా ముందుకు నడిపించాలని P4 కార్యక్రమం తీసుకున్నామని, ముందుగా సీతానగరం గ్రామం నుండి 5గురిని ఎంపిక చేసి గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ సహకారంతో వారికి అన్ని విధాల ఆర్థిక వనరులను సమకూర్చి వారిని పేదరికం నుండి దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడి నుండి ప్రారంభిస్తున్నామని అన్నారు. మనం ఒక్కళ్ళు చేయడం కొండబాబు గారు లాగా మీరందరూ కలిస్తే చేయగలుగుతారు. 5 దగ్గరికి మీరందరూ కలిసి ఆ 5 కుటుంబాలని కూడా రేపు పైకి తీసుకురావడానికి, అంటే ఇది ఖచ్చితంగా రేపు రాష్ట్రంలో నెంబర్ 1గా మేము చేసి చూపెట్టాం అనేటటువంటి చెయ్యగలుగుతారనేటటువంటి నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఆ 5గురిని మంచి వ్యక్తుల్ని మనం మోసం చేసి కలవలు చూపెట్టేసి వాళ్ళు కాకుండా మంచి వ్యక్తుల్ని నిర్ణయించండి. ఆ నిర్ణయించేవాడు కూడా దాని మీద బతకగలిగేవాడు, అంతేగాని నా బామ్మది ఈయన పెడదాం లేకపోతే నెహ్రూ గారి శిష్యుడు ఈయన పెడదాం అనుకోకుండా వాళ్ళకి అవసరం
మనం చేసేటటువంటి సహకారం వాళ్ళకి అవసరం. వాళ్ళ పిల్లల్ని అన్నోనే పెంచుకుంటూ వాళ్ళు ఉన్నత స్థితికి రాగలిగేటటువంటి వ్యక్తుల్ని ఎంచుబడి చేయాలి. ఆ 5గురిని కూడా ఆ 5గురికి మీ అందరూ కలిసి సహకరించండి. తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా వచ్చేది కానీ బ్యాంకుల ద్వారా వచ్చేది కానీ అది మన అధికారులు. ఇకపోతే శనివారం నాడు సాయంత్రం 6 గంటలకు కోరుకొండ రోడ్లో రాజా థియేటర్ ఎదురుగా ఉన్న మున్సిపల్ కాలనీ గ్రౌండ్ మెయిన్ గేట్ ఎదురుగా గల తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం నందు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు జానబ్ అబ్దుల్లా షరీఫ్ గారు రంజాన్ సందర్భంగా ముస్లిం పెద్దలకు, ముస్లిం సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లిం మత ఆచారం ప్రకారం ఇఫ్తార్ విందుకు ముందు తర్వాత ఇమాములు, ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షునిగా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన జనాబ్ అబ్దుల్లా ఫరీఫ్ గారిని నియమించడం జరిగిందని, ఇది ఒక చరిత్రని, ఎందుకంటే ఇప్పటి వరకు రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షునిగా ఏ పార్టీ అయినా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన నాయకుడిని నియమించలేదని, ఆ పని కాంగ్రెస్ పార్టీ చేసిందని చెబుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హిందూ ముస్లిం బాయి బాయి అనే భావజాలంతో ముందుకు వెళ్తుందని, అది జాతిపిత గాంధీ గారి దగ్గర నుంచి జరుగుతుందని అన్నారు. మన తెలుగువారికి ఎంతో ముఖ్యమైనటువంటి పండుగ ఉగాది. ఆ ఉగాది సందర్భంగా మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఘనంగా అందరూ కూడా ఉగాది సంబరాలు జరుపుకుంటారు. అందరికీ కూడా ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ, ముఖ్యంగా రాజమండ్రి నగరవాసులందరికీ ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో యూనిఫారం సడన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసేందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో మరి ఈస్ట్ గోదావరిలో అలాగే రాజమండ్రిలో కూడా పార్టీ ఆఫీసులో ఎప్పుడు కూడా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయలేదు. ఫస్ట్ టైము మనం ఇక్కడ ముస్లిం సోదరుడికి షరీఫ్ భాయ్కి, అబ్దుల్లా షరీఫ్ గారికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మన రఫీ గారి యొక్క సూచనల మేరకు ఆయన చెప్పిన దేని మీద ఆయన్ని నియమించడం జరిగింది. మరి రఫీ గారు కూడా చాలా సీనియర్ నాయకులు, 14 ఏళ్ళు వెస్ట్ గోదావరి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన చేయడం జరిగింది. మరి ఈవేళ ఈ కార్యక్రమానికి మరి రఫీ గారు కానివ్వండి, మన షరీఫ్ గారు కానివ్వండి, మన అలాగే పెద్దలు వడయార్ గారు కానివ్వండి, అలాగే ఇమాం గారు, అలాగే డ్యూటీ ఇంజనీర్ గారు, వీళ్ళందరూ మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముస్లిం పెద్దలు, సోదరులు అందరూ వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకటే స్లోగన్ అండి, ముస్లిం హిందూ బాయి బాయ్. అది మహాత్మా గాంధీ గారి కాలం నుంచి కూడా ముస్లిం హిందూ అంటే బాయి బాయ్ అని చెప్పి అప్పటి నుంచి కూడా రన్ అవుతుంది. ఈ భారతదేశ లెజెండ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ 4 విజేతగా మెట్రో క్రికెట్ క్లబ్ కాకినాడ నిలిచింది. శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో క్రికెట్ మైదానంలో జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీరాజు హాజరై విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమహేంద్రవరం సాంస్కృతిక రాజధాని కాకుండా క్రీడల్లో కూడా మంచి పేరు ఉందని అన్నారు. లెజెండ్ కప్ నిర్వాహకులు బాలాజీ, జయకృష్ణ, కొండవీటి ప్రభాకర్, శ్రీనివాస్ చౌదరిలు గత 4 సీజన్లుగా నిరాటకంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారని అభినందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మంగళగిరి, కడప, రాజమండ్రిలో 3 క్రికెట్ స్టేడియాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. ఏసీఏ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో 6 ఎకరాల్లో ఉమెన్స్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 48 కోట్లతో విఎల్ పురం లారీ స్టాండ్ వద్ద మల్టిపుల్ స్టేడియం ఏర్పాటు చేస్తామని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని విజేతగా నిలవాలని సూచించారు. మన ఇండియన్ క్రికెటర్ అయినటువంటి ఎంఎస్కే ప్రసాద్ గారు కూడా విచ్చేయడం జరిగింది. ఆయన చేతుల మీదుగా, అదేవిధంగా కందులు దుర్గేష్ గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు ఆ రోజు వచ్చి ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఆ టోర్నమెంట్ గత 3 నెలలుగా శని ఆదివారాల్లో అంటే వీకెండ్స్లో ఆ మ్యాచ్లు మనం నిర్వహించుకున్నాం. గత వారం 4 క్వార్టర్ ఫైనల్స్, అదేవిధంగా పోయిన సండే 2 సెమీఫైనల్స్. ఈ వారం చాలా బాగా జరిగింది. కాబట్టి మరి ఈ టోర్నమెంట్ సంబంధించి నిర్వహణ సంబంధించి మన సార్ కంగ్రాచులేషన్స్.
మన సోము వీర్రాజు గారు రీసెంట్గా ఆయనకి ఎమ్మెల్సీ వచ్చింది. సో 2వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం ఉంది. సో మా టీం అందరి తరఫున కంగ్రాచులేషన్స్ సార్. సార్ థ్యాంక్ యూ. ఇనాగ్రేషన్ రోజు వచ్చారు, మళ్ళీ మాట తప్పకుండా ఫైనల్ రోజు వచ్చారు. సో మచ్. కరెక్ట్గా ఇది 4th సీజన్. కరెక్ట్గా 4 years బ్యాక్ ఇది 40 years దాటిన వాళ్ళ గురించి డిజైన్ చేసిన టోర్నమెంట్ ఇది. సో జనరల్గా ఒక 25-30 తర్వాత కొంతమంది ఆడడం మానేస్తారు, ఆటోమేటిక్గా ఫిట్నెస్ లెవెల్స్ అన్ని కూడా కోల్పోతారు వాళ్ళు. సో ఈ 40 అన్నది మళ్ళీ రీస్టార్ట్, సెకండ్ ఇన్నింగ్ మళ్ళీ ఫిట్గా ఉండాలని, మళ్ళీ మంచి క్రికెట్ ఆడాలని, ఇంకా హెల్తీగా ఉండాలని స్టార్ట్ చేసాం. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సీజన్ 1లో 6 teams వచ్చాయి, తర్వాత సీజన్ 2, 3లో 8 teams ఆడాయి, ఇప్పుడు 10 teams వచ్చాయి. ఈ 10 teamsలో కూడా ఏపీ తెలంగాణ నుంచి రంజీ ప్లేయర్స్ కూడా చాలా మంది వచ్చి ఆడారు. సో ఈ ఈవెంట్ చాలా పెద్ద సక్సెస్ అయింది. అక్రాస్ ఏపీ తెలంగాణలో దీని గురించి మాట్లాడుతున్నారు. రాజమండ్రి చాలా మంది ఫ్లైట్స్ లో కూడా, లేకపోతే ట్రైన్స్, వీళ్ళంతా కూడా చాలా మంది వచ్చి ఆడారు. మంచి మంచి కిషన్, కొండవీటి ప్రభాకర్, ఇంకో వ్యక్తి ఇక్కడ లేరు, శ్రీనివాస్ చౌదరి. సో ఈవెంట్ పెద్ద స్పాన్సర్స్ కూడా లేరు, మీరు నలుగురం కలిసి. కూడా నమస్కారం. లెజెండ్స్ 2025 సీజన్ 4 సోదరులు బాలాజీ గారికి, జయకృష్ణ గారికి, వారి యొక్క మిత్రులకి అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే సీజన్ 4 అంటే 4 seasons ఇలాగా మ్యాచ్ నిరంతరాయంగా పెడుతున్నారు అని అంటే టోర్నమెంట్స్ చిన్న విషయం కాదు. రాజమహేంద్రవరం సాంస్కృతిక నగరం ఎంత గొప్పగా చెప్పుకుంటామో అదే రీతిలో ఒక స్పోర్ట్స్ హబ్ కింద కూడా రాజమహేంద్రవరం తయారవుతూ ఉంది. క్రీడాకారులు అనేక మంది అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు, ప్రతిభను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక పక్కన క్రికెట్తో పాటు బ్యాడ్మింటన్ కానీ, టేబుల్ టెన్నిస్ కానీ, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రోత్సాహం కావాలి, అలాగే వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి ఒక వేదిక కావాలి. అలాగా ఒక ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క ప్రతిభని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం నందు మొగలపు సత్య హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో గత 7 దశాబ్దాల పైగా ఎడ్ల పందాల పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా నేడు మురమండ దుల్లా వీరవరం మాధవరాయుడు పాలెం మరియు ఇతర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రావురామ్ కిరణ్ గారు పాల్గొని ఎడ్ల పందాల పోటీలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, మొదటగా రాజమహేంద్రవరం రూరల్ ప్రజానికానికి విశ్వవాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క నూతన సంవత్సరం సందర్భంగా మన రాష్ట్రంలో మరియు దేశంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలుపుతూ, ఈ రోజు గత 7 దశాబ్దాలుగా నిర్వహిస్తున్నటువంటి ఎడ్ల పందాల పోటీలు నా చేతుల మీదుగా ప్రారంభించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే పోటీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వంటి కమిటీ వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది మన తెలుగువారి నూతన సంవత్సరం, మన ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకునే ముఖ్యమైన పండుగ. ఉగాదితోనే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనం ఉగాదిని మనం కుటుంబ సభ్యులతో, మన బంధువులతో, మన అందరితో కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా క్రితం సంవత్సరం జరిగిన మంచిని చెడుని నెరవేర్చాలి. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న శ్రీ కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఆదివారం విశ్వవసునామ ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. 223 మంది పిల్లలకు యూనిఫామ్లు, బ్లేజర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, నగరంలోని వివిధ మున్సిపల్, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 220 మంది పేద విద్యార్థులకు ఉగాది సందర్భంగా సుమారు 3 లక్షల రూపాయల విలువైన యూనిఫామ్లు, బ్లేజర్లు పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రతి ఏటా ఉగాది సందర్భంగా పేదలకు చీరలు, దుస్తులు పంపిణీ వంటి కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. రాజమహేంద్రి ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా పేద విద్యార్థులకు యూనిఫామ్లు, 1000 నుంచి 1100 ఖరీదైన బ్లేజర్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్రారెడ్డి, వెంకట్, శ్రీను, సురేష్, అర్జున్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం. ఈ సంవత్సరం అంటే అందరూ కూడా విశ్వాసంగా ఉండి ప్రజలందరికీ సేవ చేయాలని చెప్పి ఉభయ రాష్ట్రాల్లో ఉండే తెలుగు వారు అందరినీ కూడా కోరుతూ, అందరూ ఆరోగ్యాలతో సౌభాగ్యంగా ఉండాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాం.
ఉగాది సందర్భంగా రాజమహేంద్రి ఎడ్యుకేషన్ సొసైటీస్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి యూనిఫార్మ్స్ అలాగే బ్లేజర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. యూనిఫార్మ్స్ ఒకటి 600 నుంచి 700 రూపాయలు కాస్ట్ ఉంటుంది. అలాగే బ్లేజర్ 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా సుమారు 3 లక్షల ఖరీదైనటువంటి ఈ యూనిఫార్మ్స్ బ్లేజర్స్ 223 మంది పిల్లలకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ కార్యక్రమం మరి ఎందుకంటే ఒక బ్లేజర్ వేసుకోగానే ఒక విద్యార్థినికి కానీ ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుంది. నేను చిన్నప్పుడు కోట్ వేసుకున్నాను, నేను పెద్దగా కోట్ వేసుకుని ఒక లాయర్, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే భావం కలుగుతుంది. ఆ ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా మరి వాళ్ళ బ్లేజర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. మరి దీనికి ప్రతి సంవత్సరం కూడా నేను ఉగాది రోజున పేద మహిళలకి షేర్లు కానివ్వండి, అలాగే విద్యార్థులకి స్కాలర్షిప్లు లేకపోతే బుక్స్ బట్టలన్నీ పంచిపెట్టడం ఆనవాయితీ వస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు రాజమహేంద్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలు సుమారు 230 మందికి బ్లేజర్స్ యూనిఫార్మ్ పంచిపెట్టాం. మరి ఈ సందర్భంగా వచ్చిన పేరెంట్స్ కి స్టూడెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా రిలయన్స్ ట్రెండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రిన్స్ మహేష్ బాబు, సితారా నటించిన యాడ్ను రాజమహేంద్రవరంలో లాంచ్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తనూష్ మరియు టీమ్ రిలయన్స్ ట్రెండ్స్ ఆల్కాటి గార్డెన్స్ బ్రాంచ్ స్టోర్ మేనేజర్ వరప్రసాద్, మేనేజర్లు రమణమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉగాది పర్వదినం సందర్భంగా తిలక్ రోడ్లోని రెడ్డి కన్వెన్షన్ హాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమం. హాజరైన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో బీజేపీ నాయకురాలు హారిక ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు. హాజరైన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ఘనంగా నారాయణపురం సత్యమ్మ తల్లి 25వ జాతర మహోత్సవాలు. అమ్మవారికి నూతన వస్త్రాలంకరణ, నైవేద్య సమర్పణ. సీతానగరంలో పల్లె పండుగ ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.